ఫ్రెండ్స్ ఈరోజు బొబ్బట్లు చేద్దాం. పిండి గోధుమ పిండి కలిపానండి. అలా మనం సాఫ్ట్గా కొంచెం ఇలాగే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి పలుసుగా కలుపుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచి పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఒక గంట అంత నానబెట్టాను ఫ్రెండ్స్. 2 hours నానబెట్టి ఉడకబెట్టాను. మనకి ఇలా స్మాష్ అయింది. దీన్ని కొంచెం మనం ఇలా జల్లెలు ఈ జార్లో వేసుకుంటే పిండి లూజ్ అవ్వకుండా మనకు కూడా కొంచెం గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇలా గ్లాస్ మనం బెల్లం తీసుకున్నాం. ఈ గ్లాస్తో బెల్లం ఇది పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే మిక్సీ వేసేసుకొచ్చాను. మనకి 2 యాలక్కలు కూడా వేసి మిక్సీ కూడా మన పూర్ణం ఇంకా మనకు పెట్టకుండా జస్ట్ మన పూర్ణం మిక్సీ కొట్టేసానండి. ఇలా కొంచెం ఓడ్చుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓడ్చుకుంటాను కదా పెళ్ళి మిక్సీ ఇలా తీసుకొని ఇలా జస్ట్ ఇలా తీసుకుని ఆ పూర్ణం ఇలా పెట్టుకోవాలి. ఇలా పూర్ణం పెట్టేసుకొని ఇలా పూర్ణం పెట్టిందండి. జస్ట్ ఈ అంచు ఏది పెట్టి దాన్ని ఇలా ఇలా వేసుకొని ఇంకా మనకి ఒక బొబ్బట్టు అయితే అయిపోయింది. ఎవరంటే కొంచెం టేస్ట్ చేద్దాం మన బొబ్బట్టు. మనకైతే ఇది పూర్ణం మధ్య పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఊడి క్వాలిటీ మనం ఈజీగా చికెన్ ప్రిపేర్ చేస్తామండి. ఒక పూర్ణం చిన్న చిన్న వంటలు చేసుకొని ఇలా పూర్ణం చూడండి. పూర్ణం రెడీగా బొబ్బట్లు వేసాను కాబట్టి ఆయిల్ పెట్టాను. బొబ్బట్లు చూడండి, మన బొబ్బట్లు గోధుమ పిండితో చేశాను ఫ్రెండ్స్. నేను ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. మన ఊరిని ఎలా వస్తాయో చూద్దామని ఫ్రెండ్స్. అదేంటైతే వేసాను. బాగా బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఊరిలో అయితే పర్ఫెక్ట్గా వస్తున్నట్టున్నాయి. ఊరు బాగా వస్తుంది హ్యాపీనెస్ చేస్తాం. మన ఊరిలో అయితే పర్ఫెక్ట్గా సారీ ఎక్కడ అదే విడిపోకుండా నీట్గా ఎక్కడ విడిపోకుండా బాగా వచ్చాయి. ఇంకొక గూడు వేసేసుకోవచ్చు.